ఆర్థిక సంస్కరణలు రావడానికి కారణాలను చూద్దాం. మొదటిది ఏంటంటే తక్కువ అసంతృప్తి వృద్ధి రేటు నమోదవ్వడం. తక్కువ వృద్ధి రేటు నమోదైంది. ఫస్ట్ రీజన్లో మనం చూసినట్లయితే తక్కువ వృద్ధి రేటు అనేటువంటిది నమోదైంది. మరి తక్కువ వృద్ధి రేటు అనేటువంటి దాన్ని మనం చూసినట్లయితే సంస్కరణల పూర్వం భారతదేశ వృద్ధి రేటు చూస్తే చాలా తక్కువగా అల్ప వృద్ధి రేటు నమోదు చేసుకుంది. దీనికి కారణం ఏంటయ్యా అంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, ఏవైతే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఉన్నాయో ప్రభుత్వ రంగ సంస్థల అసమర్థత, ప్రైవేట్ రంగంపై విపరీతమైనటువంటి ఆంక్షలు ఉండడం అనేటువంటిది జరిగింది. సో ఈ తక్కువ వృద్ధి రేటు నమోదైంది అంటున్నాం. తక్కువ వృద్ధి రేటు ఎందుకు నమోదైంది, దానికి కారణాలు ఏమున్నాయని చూసినట్లయితే ప్రభుత్వం అత్యధికంగా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, ప్రభుత్వ రంగ సంస్థలు అంటారు, ప్రభుత్వ రంగ సంస్థలు అంటారు. ఈ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎక్కువగా పెట్టుబడి పెట్టారు. అన్ఫార్చునేట్లీ ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ఫెయిల్యూర్ అయ్యాయి, విఫలమయ్యాయి. సో ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి దివాలా తీసేటువంటి పరిస్థితికి వచ్చింది. దాంతో తక్కువ వృద్ధి రేట్ అనేటువంటిది నమోదు చేయబడింది. సో తక్కువ వృద్ధి రేట్ నమోదు చేయడానికి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అనేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు విఫలమవ్వడం ఒక కారణం. ఇక రెండోది చూసినట్లయితే ప్రైవేట్ రంగంపై విపరీతమైనటువంటి ఆంక్షలు ఉండడం. ప్రైవేటుపై విపరీతమైనటువంటి ఆంక్షలు ఉండడం అనేటువంటిది జరిగింది. సో ప్రైవేట్ పైన విపరీతమైనటువంటి ఆంక్షలు, ఈ రెండు కారణాల చేత పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఫెయిల్ అవ్వడం చేత, ప్రైవేట్పై విపరీతమైనటువంటి కారణాలు ఉండడం చేత వృద్ధి రేటు మనకు రాలేదు. సో ఆశించినటువంటి వృద్ధి రేటు నమోదు అవ్వలేదు. మరి రెండో కారణాన్ని చూసినట్లయితే ఇతర దేశాలకు చెందినటువంటి అనుభవం అనేటువంటి దాన్ని కూడా మనం ఒక కారణంగా చెప్పవచ్చును. ఈ ఇతర దేశాలకు సంబంధించినటువంటి అనుభవాన్ని ఏ విధంగా మనం కారణంగా చెప్పవచ్చునయ్యా అంటే చైనాలో ప్రైవేట్ పెట్టుబడులకు తెరతీసి చైనా గ్రాండ్ సక్సెస్ అయింది. ఈరోజు వరకు కూడా చూసినట్లయితే చైనా ఎకానమీ, ప్రైవేట్ సెక్టర్ ఎంతో చేస్తుంది. మరి చైనా ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానించి ఇతర దేశాల నుంచి మనం స్ఫూర్తి ఏం తీసుకుంటున్నాం, ఇతర దేశాల నుండి లేదా ఇతర దేశాలను గమనించి లేదా ఇతర దేశాల అనుభవం ఏదైనా తప్పులేదు. మరి ఇతర దేశాల అనుభవాన్ని మనం చూసినట్లయితే చైనా అనేటువంటిది ప్రైవేట్ సెక్టర్ని డెవలప్ చేసి ఎంతో హ్యాపీగా డెవలప్ అయింది. చైనా చూసినట్లయితే ప్రైవేట్ రంగాన్ని డెవలప్ చేసి ప్రైవేటు రంగాన్ని అభివృద్ధి చేసి అభివృద్ధి పదంలోనికి వచ్చింది. అదేవిధంగా మలేషియా, థాయిలాండ్, సింగపూర్లు, మలేషియా, థాయిలాండ్, సింగపూర్లు, మలేషియా, థాయిలాండ్, సింగపూర్ అనేటువంటి రాష్ట్రాలు చూసినట్లయితే ఇవి ప్రైవేటుకి ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి పదంలో పయనించాయి, అభివృద్ధిలోకి వచ్చాయి. అంటే చిన్న చిన్న రాష్ట్రాలు, చిన్న దేశాలు, మలేషియా కానీ, థాయిలాండ్ కానీ, సింగపూర్ కానీ ఇలాంటి దేశాలు ప్రైవేటుకు ఇంపార్టెన్స్ ఇచ్చేసి, ప్రైవేటు రంగానికి ప్రాధాన్యత ఇచ్చేసి ప్రైవేట్లో డెవలప్ అవడం అనేటువంటిది జరిగింది. సో ఇక వీటి యొక్క ఆర్థిక వ్యవస్థను చూసినప్పుడు మార్కెట్ను విస్తరించుకుంటున్నాయి. ఈ కారణాలన్నింటినీ మనం చూసాం. ఈ కారణాల చేత మనం కూడా సంస్కరణలను తీసుకొస్తే బాగుంటుంది, సంస్కరణల కారణాలను. మరి పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఎలా ఫెయిల్యూర్ అయింది అన్నటువంటి దాన్ని ఒకసారి మనం చూస్తే ఎందుకు ఫెయిల్యూర్ అవ్వాల్సి వచ్చింది చూసినట్లయితే పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా బాధ్యతారహితంగా ప్రవర్తించాయి. గవర్నమెంట్ ఎంప్లాయీ సెక్యూరిటీ నాకు ఉంది కాబట్టి నాకేం అక్కర్లేదు, అవినీతి పెరిగిపోయింది ప్రభుత్వ రంగ సంస్థల్లో. అదేవిధంగా బంధుప్రీతి అనేటువంటిది పెరిగిపోయింది. కావాల్సిన వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చుకోవడం అనేటువంటిది జరిగింది. ఇలా రకరకాలనేటువంటివి జరిగింది. మరి ఇదే కాలంలో చూసినట్లయితే ద్రవ్యోల్బణం కూడా 2 అంకెలకు చేరుకుంది భారతదేశంలో. అంటే 1990-91 నాటికి వచ్చేలోగా 1991కి వచ్చేలోగా భారతదేశంలో 90-91 నాటికి వచ్చేలోగా ద్రవ్యోల్బణం అనేటువంటిది 2 అంకెలకు చేరింది.
రెండంకెల ద్రవ్యోల్బణం అనేటువంటిది చేరింది. బీఓపీలో కోశలోటు అనేటువంటి చూసినట్లయితే భారతదేశంలో కోశలోటు అనేటువంటిది చాలా ఎక్కువగా పేరుకపోయింది. సో అంతర్గత రుణాలు పెరిగినాయి, కోశలోటు పెరిగిపోయింది, అంతర్గత రుణాలు పెరిగిపోయాయి, ప్రణాళికేతర వ్యయం పెరిగింది, వడ్డీ చెల్లింపులు పెరిగాయి. మరోవైపు ఇది ఇలా ఉంటే పన్నుల రాబడి కూడా తగ్గిపోయింది. సో వ్యయం పెరిగి దేశం యొక్క ఆర్థిక పరిస్థితి దివాలా తీసేటువంటి పొజిషన్లో ఉంది. మరి ఈ 1991 పరిస్థితికి వచ్చినప్పటికీ 91 కాలానికి వచ్చే లోపల ద్రవ్యోల్బణమేమో ఎంత పెరిగిందయ్యా అంటే 2 అంకెలకు పెరిగింది. ద్రవ్యోల్బణం 2 అంకెలకు పెరిగింది. మరి అదేవిధంగా చూసినట్లయితే కోశలోటు పెరిగింది. కోశలోటుకు పెరగడానికి కారణాలను చూద్దాం. కోశలోటు పెరిగింది, దేశం యొక్క అంతర్గత రుణాలు పెరిగాయి, దేశం యొక్క అంతర్గత రుణాలన్నీ పెరిగాయి, ప్రణాళికేతర వ్యయం పెరిగింది, ప్రణాళికేతర వ్యయం పెరిగింది. అదేవిధంగా చూసినట్లయితే వడ్డీ చెల్లింపులకు పెట్టాల్సినటువంటి డబ్బు కూడా పెరిగింది. అంటే వడ్డీ చెల్లింపులు పెరిగాయి, వడ్డీ చెల్లింపులు అనేటువంటివి పెరగడం అనేటువంటిది జరిగింది. మరి ఇవి ఇలా పెరుగుతూ పోతుంటే రావాల్సినటువంటి పన్ను రాబడి మాత్రం తగ్గింది. పన్ను రాబడి తగ్గింది, ఫలితంగా దేశంలో కోశలోటు అనేటువంటిది ఏర్పడింది. రావాల్సినటువంటి పన్నులు రాలేదు, పన్నులు ఎక్స్పెక్ట్ చేసినంత డబ్బు రాలేదు, కానీ అంతర్గత రుణాలు పెరిగాయి, ప్రణాళికేతర వ్యయం పెరిగింది, వడ్డీ చెల్లింపులు పెరిగాయి, ద్రవ్యోల్బణం పెరిగింది. ఇలా అన్నీ పెరుగుకుంటూ పోతున్నాయి. కాబట్టి భారతదేశం పరిస్థితి చాలా ఇబ్బందుల్లో ఉందండి. మరి టోటల్ రెవెన్యూకి అదేవిధంగా చూసినట్లయితే టోటల్ ఎక్స్పెండిచర్కి ఏమాత్రం సంబంధం లేదు. పూర్తిగా రావాల్సిన టోటల్ రెవెన్యూ, డిఫరెన్స్ బిట్వీన్ ది టోటల్ రెవెన్యూ అండ్ టోటల్ ఎక్స్పెండిచర్ అంటారు. దాన్నే ఫిజికల్ లోటు అంటారు, దాన్నే ఫిజికల్ డిఫిషిట్ అంటారు. కోశ లోటు అంటే ఏంటంటే మొత్తం రావాల్సినటువంటి ఆదాయానికి మొత్తం ఖర్చులకు మధ్య ఉండేటువంటి తేడానే కోశ లోటుగా మనం చెప్పవచ్చును. మరి ఈ తేడా చూసినట్లయితే ఇవన్నీ మొత్తం ఎక్స్పెండిచర్స్, టోటల్ ఎక్స్పెండిచర్స్ ఇవి. అంటే మొత్తం ఎక్స్పెండిచర్స్ పెరిగిపోతున్నాయి, రావాల్సిందైతే తరిగిపోతుంది. ఆ రెండింటికి మధ్య తేడా కోశలోటు అనేటువంటిది ఏర్పడుతుంది. ఇక కోశలోటును సర్దుకోవడానికి, కోశలోటును ఇంప్లిమెంట్ చేసుకోవడానికి పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, ప్రభుత్వము విదేశాల నుంచి రుణాలు తీసుకుంది, కోశలోటు ఏర్పడుతుంది. కాబట్టి కోశలోటును ఫుల్ఫిల్ చేయడానికి ప్రభుత్వం ఏం చేసింది, విదేశాల నుంచి రుణాలను అనేటువంటివి తీసుకోవడం జరిగింది. మరి దీంతో దిగుమతులు అనేటువంటివి పెరిగాయి. ఏ వస్తువు దిగుమతి చేసుకున్నా డబ్బు అనేటువంటిది కట్టాలి, దిగుమతులు పెరుగుతున్నాయి, విదేశీ రుణాలు అనేటువంటివి పెరుగుతున్నాయి. సో ఏ విధంగా చూసినట్లయితే కూడా ఎగుమతులు అనేటువంటివి పెరగలేదు. కంప్లీట్గా భారతదేశం చూసినట్లయితే బ్యాలెన్సింగ్ ఆఫ్ పేమెంట్ BOP సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఇవి పూర్తిగా ఉన్నటువంటి పరిస్థితులు. మరి ఇలాంటి పరిస్థితుల్లో 1991లో మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది? 1991లో భారత ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలు ఏంటి? భారత ఆర్థిక వ్యవస్థ ఏ విధమైనటువంటి లక్షణాలతో ఉందో ఒక్కసారి చూద్దాం. 1991కి వచ్చేలోగా ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, డబ్బు రావట్లేదు, పన్నుల నుంచి వసూలు కావట్లేదు, కట్టాల్సిన వడ్డీలు ఎక్కువగా ఉన్నాయి, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలకు డబ్బు కావాలి, ఎక్సెట్రా ఉన్నాయి. సో 1991 నాటికి చూసినట్లయితే 1991 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు. నాటికి భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు. సో ఈ భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు ఎలా ఉన్నాయి వాటిని చూసినట్లయితే, భారత ఆర్థిక వ్యవస్థలో కనబడేటువంటి లక్షణాలు చూసినట్లయితే, ప్రభుత్వ రంగం ఆధిపత్యం ఎక్కువగా పరిశ్రమల పైన ఉన్నది. సో ఫస్ట్ చూసినట్లయితే పరిశ్రమల పైన ప్రభుత్వ ఆధిపత్యం అధికంగా ఉన్నది.
ప్రభుత్వ ఆధిపత్యం అనేటువంటిది పరిశ్రమలపైన ఎక్కువగా ఉన్నది. రెండోది చూసినట్లయితే ప్రతి చిన్న విషయానికి లైసెన్స్ విధానాన్ని అమలు చేశారు. లైసెన్సింగ్ అనేటువంటిది విధానం అమల్లో ఉంది. ఈ లైసెన్సింగ్ విధానం అమల్లో ఉంది. ఇక రెండవది చూసినట్లయితే ఎంఆర్టీపీ యాక్ట్ చట్టం, ఎంఆర్టీపీ మొనోపలైజ్డ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ పాలసీ, మొనోపలైజ్డ్ రిస్ట్రిక్టెడ్ ట్రేడ్ పాలసీ యొక్క ఆంక్షలు ఉన్నాయి. ఎంఆర్టీపీ ఆంక్షలు ఉన్నాయి. అదేవిధంగా చూసినట్లయితే మల్టీనేషనల్ కంపెనీస్ ఏమన్నా వస్తే వాటి మీద విపరీతమైనటువంటి ఆంక్షలు ఉన్నాయి. ఎంఎన్సీల పైన విపరీతమైనటువంటి ఆంక్షలు. ఎంఎన్సీల పైన విపరీతమైనటువంటి ఆంక్షలు ఉన్నాయి. అదేవిధంగా చూసినట్లయితే బ్యాంకులపై ప్రభుత్వ నియంత్రణ ఉంది. బ్యాంకులపై ప్రభుత్వ నియంత్రణ ఉంది. బ్యాంకులపై ప్రభుత్వ నియంత్రణ ఉంది. తర్వాత చూసినట్లయితే స్టాక్ ఎక్స్చేంజ్ పైన కూడా ప్రభుత్వ నియంత్రణ ఉంది. స్టాక్ ఎక్స్చేంజ్పై ప్రభుత్వ నియంత్రణ ఉంది. సో ఈ విధంగా చూసినట్లయితే అధిక పన్నులు అనేటువంటిది ఇంకొక సమస్య ఉంది. ఆ రోజు చూసినట్లయితే అధికంగా పన్నులు ఉన్నాయి. అధిక పన్నులు ఉన్నాయి. ఇది భారతదేశంలో అంటే 1991లో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందయ్యా అంటే ఈ లక్షణాలతో ఉంది. పరిశ్రమలపైన ప్రభుత్వం ఆధిపత్యం ఎక్కువగా ఉంది. లైసెన్సింగ్ విధానం అమల్లో ఉంది. ఎంఆర్టీపీ చట్టం యొక్క ఆంక్షలు ఉన్నాయి. మొనోపలైజ్డ్ రెస్ట్రిక్టెడ్ ట్రేడ్ పాలసీ అంటున్నారు. ఎంఎన్సీస్ మల్టీ నేషనల్ కంపెనీస్ అంటున్నారు. విపరీతమైనటువంటి ఆంక్షలు ఉన్నాయి ఎంఎన్సీస్ పైన. బ్యాంకుల పైన ప్రభుత్వ నియంత్రణ ఉంది. స్టాక్ ఎక్స్చేంజ్ పైన ప్రభుత్వ నియంత్రణ ఉంది. అధిక పన్నులు ఉన్నాయి. మరి ఇన్ని రకాలుగా ఉన్నాయి. అందువల్లనే ఆర్థిక వ్యవస్థ దివాలా తీసేటువంటి పరిస్థితి వచ్చింది. ఆర్థిక వ్యవస్థ ఎందుకు ఇబ్బందులను ఎదుర్కొందయ్యా అంటే ఈ కారణాలన్నీ ఉన్నాయి కాబట్టి ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు అనేటువంటిది ఎదుర్కోవడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే రాజీవ్ గాంధీ పీరియడ్ వచ్చేంత వరకు పెద్దగా ఈ సంస్కరణల గురించి ఏమి చేయలేదు. రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాతనే కొంత ఆర్థిక సంస్కరణలకు అడ్వాంటేజ్ వచ్చింది, ఊతం అనేటువంటిది ఇచ్చింది. మరి చూద్దాం రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత ఆర్థిక సంస్కరణల పరిస్థితి ఎట్లుంది. రాజీవ్ గాంధీ ఆర్థిక సంస్కరణలను చూద్దాం. రాజీవ్ గాంధీ కాలంలో మనం చూసినట్లయితే ఏమేమి ఆర్థిక సంస్కరణలు చూసాయి. రాజీవ్ గాంధీ కాలంలో వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ పీరియడ్లోనే నూతన ఆర్థిక ధోరణులు అనేటువంటివి ఏర్పడ్డాయి. ఆర్థిక వ్యవస్థ ఉత్పాదన స్థాయికి చేరుకుందని చెప్పవచ్చును. మరి వీరు చూసినట్లయితే టెక్నాలజికల్ బేస్ అనేటువంటిది ఇండియాలో తీసుకొని వస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనేటువంటిది రాజీవ్ గాంధీ కాలంలోనే తీసుకురాబడుతుంది. ఈరోజు మనం ఎంజాయ్ చేస్తున్నటువంటి సెల్ ఫోన్లు, టెక్నాలజీలు, ఐటీలు ఎక్సెట్రా వీటన్నిటికి కూడా ప్రధానంగా బేస్ ఎక్కడ పడిందయ్యా అంటే రాజీవ్ గాంధీ పీరియడ్లోనే దీనికి ప్రధానమైనటువంటి బేస్ పడింది. సో ప్రైవేట్ రంగానికి పాత్రను రాజీవ్ గాంధీ మొట్టమొదటిసారిగా గుర్తించాడు. భారతదేశంలో ప్రైవేట్ రంగం పాత్రను గుర్తించాడు. అదేవిధంగా సాంకేతికతకు పెద్దపీట వేశారు. టెక్నాలజీ మీద పీట వేశారు. అంటే టెక్నాలజీకి సంబంధించి వీరు చాలా తీసుకున్నారు. ఇక ఎప్పుడైతే ప్రైవేటుకు ప్రాధాన్యతనిస్తున్నాడో ఇమ్మీడియట్గా ఈయన ఏం చేశారంటే లైసెన్సింగ్ విధానానికి సంబంధించినటువంటి దాన్ని కొంత సరళించారు. ఎగుమతులకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా కొన్ని ఆంక్షలను తొలగించారు. అంటే లైసెన్సింగ్కి ఎగుమతుల విషయంలో కొంచెం లిబరల్గా రాజీవ్ గాంధీ వ్యవహరించారు. అంటే కొంత సరళీకరించడం అనేటువంటిది జరిగింది. అంటే కొంచెం అంత స్ట్రిక్ట్గా కాకుండా కొంచెం వదిలిపెట్టాడు.
తర్వాత చూసినట్లయితే ఎంఆర్టీపీ యొక్క గరిష్ట పరిమితిని పెంచాడు. అంతకుముందు ఎంఆర్టీపీ యొక్క గరిష్ట పరిమితి 20 కోట్లుగా ఉంటే రాజీవ్ గాంధీ వస్తే దాన్ని 100 కోట్లకు పెంచాడు. సో ఎంఆర్టీపీ యొక్క గరిష్ట పరిమితిని పెంచాడు. గరిష్ట పరిమితిని పెంచాడు. ఈ విధంగా రాజీవ్ గాంధీ భారతదేశంలో సంస్కరణలకు పునాది వేశాడు. పర్టికులర్గా టెక్నాలజికల్ రిఫార్మ్స్కి ఆయన పునాది వేసినట్లుగా చెప్తున్నాడు. ఆ తర్వాత చూసినట్లయితే పివి నరసింహారావు కాలంలో వీటికి ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది జరిగింది. అయితే రాజీవ్ గాంధీ కొంచెం మొదలు పెడితే వాటిని అన్నిటికీ తీసుకొని ఫుల్ఫిల్ చేసినటువంటి క్రెడిట్ గోస్ టు పాములపర్తి వెంకట నరసింహారావు, పివి నరసింహారావు. నెక్స్ట్ పివి నరసింహారావు కాలంలో చేసినటువంటి రిఫార్మ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో పివి నరసింహారావు, మరి పివి నరసింహారావు వచ్చిన తర్వాత ఎలా ఉంది పరిస్థితి చూద్దాం. సో పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత చూసినట్లయితే ఆరో ప్రణాళికలో వ్యాపార లోటు అనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. ఆరో ప్రణాళికలో వ్యాపార లోటు 5,930గా ఉంది. ఆరో ప్రణాళికలో చూసినట్లయితే వీరు వచ్చేలోగా ఆరో ప్రణాళిక కాలంలో వ్యాపార లోటు అనేటువంటి దాన్ని చూసినట్లయితే 5,930 కోట్లుగా ఉంది. 5,930 కోట్లుగా ఉంది. 5,930 కోట్లుగా ఉంది. ఏడో ప్రణాళిక చివరి నాటికి, ఏడవ ప్రణాళిక చివరికి వచ్చేలోగా ఈ లోటు అనేటువంటిది పెరిగిపోయింది. దాదాపుగా 10,840 కోట్ల రూపాయలుగా ఉంది. 10,800 అంటే ఆరో ప్రణాళికలేమో 5,930 కోట్లు ఉండేటువంటిది లోటు. ఇక్కడికి వస్తే ఈ వ్యాపార లోటు అనేటువంటి దేని గురించి మనం మాట్లాడుతున్నాం? వ్యాపార లోటు గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు 10,840 కోట్లకు పెరిగిపోయిందని. సో మరి భారతదేశం ఇదే సమయంలో $7 బిలియన్ అప్పుగా విదేశీయులను ఆశ్రయిస్తున్నాం. $7 బిలియన్ మనం విదేశాల దగ్గర నుంచి అప్పుగా అడుగుతున్నాం. IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ IBRD ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, అదే సింపుల్గా చెప్తే ప్రపంచ బ్యాంక్ దీన్ని ఏమంటున్నారు? ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అంటున్నారు. వీటి దగ్గర మనం $7 బిలియన్ల అప్పు అడగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందండి. వీళ్ళ దగ్గర మనం $7 బిలియన్ల రుణాన్ని సమకూర్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ $7 బిలియన్ల మనం విదేశీయుల దగ్గరికి పోవడం అనేటువంటిది జరిగిందండి. మరి ఆ రోజు ఉన్నటువంటి IMF కానీ IBRD అంటే ప్రపంచ బ్యాంక్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ భారతదేశానికి కొన్ని సంస్కరణలను సూచించాయండి. భారతదేశానికి కొన్ని సంస్కరణలు అంటే మీరు కొన్ని పనులు చేయడం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందని కొన్ని సంస్కరణలను చూపించాయి. ఆ పీరియడ్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉండేటువంటి మన్మోహన్ సింగ్ గారు IMFని వరల్డ్ బ్యాంక్ని ఒప్పించి భారతదేశం సంస్కరణలకు సిద్ధంగా ఉంది, సంస్కరణలు మేము చేస్తామని ఒప్పించి అక్కడి నుంచి $7 బిలియన్ అప్పు తీసుకొని వచ్చి భారతదేశ వ్యవస్థను బాగుపరచడం అనేటువంటిది జరుగుతుంది. మరి భారతదేశం యొక్క సామర్థ్యాన్ని పెంచేందుకు, భారతదేశ పరిస్థితిలో నుంచి బాగుపడేందుకు కావాల్సినటువంటి సంస్కరణలను చెయ్యండి అని సంస్కరణలను ఎవరు సూచించారయ్యా అంటే IMF, ప్రపంచ బ్యాంకు రెండు కూడా సంస్కరణలను చూపించాయి. మరి ఈ విధంగా సంస్కరణల తర్వాత చూసినట్లయితే మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్తో అంటే ఆనాటి ప్రపంచ బ్యాంకు IMFల దగ్గరికి వెళ్ళి సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అండ్ వరల్డ్ బ్యాంక్ ఈ రెండు సంస్కరణలను చేస్తే భారతదేశం బాగుంటుందంటే ఈ మాటకు మన మన్మోహన్ సింగ్ గారు ఒప్పుకొని భారతదేశం సంస్కరణలు చేయడానికి సిద్ధంగా ఉంది అంటూ సంస్కరణలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరిగింది. దాంతో భారతదేశంలో సంస్కరణలు అనేటువంటివి ప్రవేశపెట్టబడ్డాయి. మరి భారతదేశంలో ఈ సంస్కరణలు ఎలా వచ్చాయి అన్నటువంటి దాన్ని చూసినట్లయితే భారతదేశంలో నూతన ఆర్థిక సంస్కరణలు రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి స్థూల ఆర్థిక స్థిరీకరణ చర్యలు, రెండు నిర్మాణాత్మక సర్దుబాటు చర్యలు అంటున్నారు. నిర్మాణాత్మక
సర్దుబాటు చర్యలు అంటున్నారు. సో చూద్దాం 1991 నూతన ఆర్థిక సంస్కరణలు అంటున్నారు. విద్యార్థులు అన్ని రకాల అద్భుతమైన సమాచారాన్ని, సబ్జెక్టు వీడియోలను, విశ్లేషణలను, జాబ్ నోటిఫికేషన్స్, మోటివేషనల్ వీడియోస్ను పొందడానికి వెంటనే వ్యోమ అకాడమీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్ని పొందడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.